ఇద్దరం వెళ్ళి మీ నాన్న కాళ్ళ మీద పడతావా? మా నాన్న కాళ్ళ మీద నువ్వు పడతావా? అందులో ఏముంది? నిజంగానే అంటున్నావా? నా మీనుకు అబద్ధం ఎందుకు చెప్తాను? ఒకప్పుడు ఒకరికొకరు అర్థమైతే కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒకరికొకరు అర్థమైతే విడిపోతున్నారు. మీ లవ్ కాదంటే చచ్చిపోతాను అంకుల్. కొన్ని రోజులు మా ఇంట్లో ఉండు. నువ్వు సరిగ్గానే విన్నావు. కొన్ని రోజులు మా ఇంట్లో ఉండు. పక్కింట్లో ఎవరున్నారు? హలో, ఏం చేస్తున్నావు? ఏం లేదు అంకుల్. నువ్వు ఈ రూమ్లోనే ఉండాలి. అలా కాదని ఇంకే రూమ్లోకి వెళ్ళినా ఓకే మా అంకుల్. అవును, రమ్మన్గానే వచ్చేసావు. అసలు ఏమైనా బట్టలు తెచ్చుకున్నావా? ఇంట్లోనే పెద్దగా ఏం వేసుకోను అంకుల్. బాక్సర్లు టీషర్ట్లు అంతే. ఇది ఆడపిల్లలు ఉండే ఇల్లు. మరి మీరు? నీ ఆధార్ కార్డ్ కాపీ ఒకటి. దేనికి అంకుల్? రేపు ఇంట్లో ఏమైనా పోతే? అంటే నేను దొంగలా కనిపిస్తున్నానా? పోనీ దొంగలు ఎలా ఉంటారో చెప్పు. ఏమో, అందుకే ఇంటికి పిలిచి ఇంతలో అవమానిస్తారు. ఇన్నర్ వాయిస్లో ఏవో డైలాగులు వేసుకుంటున్నట్టున్నావు. అదేం లేదు అంకుల్. ఇలా చూడు, మాది చాలా పద్ధతైన ఫ్యామిలీ. ఈ చుట్టుపక్కల మాకు చాలా గౌరవం ఉంది. బయట అంటుంటే విన్నాను అంకుల్. చాలా ఎక్కడ? ఈ ఏరియాలో వాళ్ళు అనుకుంటుంటే విన్నాను. ఎవరు? నేనేంటి అన్ని మైక్రోస్కోప్ లో చూస్తున్నాడు? ఎవరు అనుకుంటుంటే విన్నావు? ఎవరు లేరు అంకుల్. ఊరికే జస్ట్ అలా అన్నాను అంతే. ఈ ఇంట్లో ఉండి అబద్ధాలు చెప్పాలనుకుంటే ఇలాగే దొరికిపోతారు. ఏ ఇల్లంతా లైట్ డిటెక్టర్ లో పెట్టారా? జోక్. నువ్వు జోకులు కూడా వేస్తావా? ఆహా, జబర్దస్త్. వీటి నవలేస్తావు అప్పుడప్పుడు అలా. అలాంటివి ఇక్కడ వేయకు. ఎవరినెవరు అంటే మీరు యాక్షన్ ఎవరన్నమాట. ఇలా చూడు, ఈ ఇంట్లో ఉండి పక్కిళ్లలోకి తొంగి చూడ్డాలు, కిటికీ పక్కన నుంచి ఇలా చూడ్డాలు, అవన్నీ మానుకో. అంకుల్ అంకుల్ అంకుల్, నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. సో ఎప్పుడైనా మీ రూమ్లోకి వెళ్ళినా లేక మీ రూమ్లోకి వచ్చినా పెద్దగా పట్టించుకోకండి. నేను మళ్ళీ నా రూమ్లోకి నేను వచ్చేస్తా. అలా ఇంకో రూమ్లోకి వచ్చావనుకో, మరు క్షణం బయట ఉంటావు లేదా జైల్లో ఉంటావు.